గులాంజీ నిన్న చెప్పారు కదా, మనుషుల్లో ఉన్న విషం స్వార్థం అని. అక్కడ చూడు, తన దగ్గర అది కొంచెం కూడా లేదు. కానీ ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ విషయం మాత్రమే ఉంది. ఆయన వైఫ్, పిల్లలు ఊరోళ్ళ దగ్గరంతా చెన్నైలోనే గులాంజీ చనిపోయారని చెప్పారట. ఊర్లో వాళ్ళని నమ్మించడానికి ఆయన కార్యం కూడా చేశారట. मैंने भी उनकी बातों पर भरोसा कर लिया, यहाँ तक कि मैं उनके जनाजे में भी शामिल हुआ था। गुलामी जी मेरे बड़े भाई जैसे थे। अब मेरी समझ में नहीं आ रहा है कि ये सारी बातें उन्हें कैसे समझाऊं। వాళ్ళు గులాంజీని నైస్గా వదిలించుకున్నారు. ఈ విషయాలన్నీ తెలియకుండా ఈయన కూడా గులాంజీకి కార్యం చేశారంట. ఇవన్నీ గులాంజీకి ఎలా చెప్పాలని బాధపడుతున్నారు. కానీ ఒకరిని ఇన్ని రోజులు దూరం పెట్టడానికి ఏదైనా కారణం ఉంటుంది కదా. अरे इंसानों के लिए वजह कोई बड़ी बात होती है। కారణం ఉండుండొచ్చు. అందుకనే గులాంజీ ఇన్ని రోజులుగా ఊరికి రాకుండానే ఉన్నారు. ఇక్కడ ఆయన ఇంత సంతోషంగా ఉన్నారు. రేపు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇద్దే సంతోషంగా ఉంటారని నమ్ముతున్నారు. విక్కీ, మనం ఈ విషయాన్ని గులాం గారికి చెప్పాలి విక్కీ. ఖచ్చితంగా ఇది ఆయనకి తెలియాలి. ఎలాంటి తప్పు చేయకుండా ఒక మనిషి ఎందుకు ఇంత భారాన్ని మోయాలి, ఇది ఖచ్చితంగా తెలియాలి విక్కీ. ఖచ్చితంగా తెలియాలి. కానీ ఎలా ఆయన దగ్గర చెప్పేది? बच्चे होते तो ये खेलेंगे, कूदेंगे, बदमाशी करेंगे। మావయ్య, మనం అందరం అక్కడికి వెళ్దాం. నేను వాళ్ళతో మాట్లాడి చూస్తాను. నాకు అబద్ధాలు ఈజీగా వస్తాయి కదా. ఎలాగోలా మాట్లాడి నేను మిమ్మల్ని వాళ్ళతో కలిపేస్తాను మావయ్య. వద్దురా. उन्होंने मुझे तन मन दोनों से दफना दिया। अब मेरी वहां कोई जगह नहीं, कोई नहीं, कोई नहीं। నేను లేకపోవటం వాళ్ళకి సంతోషంగా ఉంటే మనం దాన్ని పాడు చేయొద్దురా. వికీ, గణేష, మీరిద్దరూ బయలుదేరండి. ఎంతో దూరం పోవాలి. గణేష, నీ సమస్యలంతా దీనితోనే తీరవు. దీన్ని నువ్వు తీసుకో. ఇన్ని రోజులు నేను కూడబెట్టిందంతా ఇందులో ఉంది. వద్దు మావయ్య, నువ్వు తీసుకో. గణేష, వద్దు మావయ్య, నేను చెప్పేది విను. వద్దు మావయ్య, చెప్పేది వద్దు విను మావయ్య, గణేష. నేను తీసుకోను. నేను చెప్పేది వద్దు విను మావయ్య. గణేష. తీసుకో. వద్దు మావయ్య, వద్దు. తీసుకో గణేష. మావయ్య, गणेश, गणेशा, 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 गणेशा।